అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ నేను వాజ్‌లిన్ ఎలా తయారు చేయాలి అనేసి చూపించబోతున్నాను. మనం దగ్గరలో ఉన్న జనరల్ స్టోర్‌లో వెళ్లి వాజ్‌లిన్ సామాగ్రి అని అడిగితే ఇస్తారు. వాజ్‌లిన్ సామాగ్రిలో మొత్తం 3 వస్తాయి. ఒకటి సెంట్ బాటిల్, ఒకటి కలర్, ఇంకోటి పెట్రోలియం జెల్లీ 3 వస్తాయి ఇందులో. వాజ్‌లిన్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. చూడండి, కంటిన్యూస్‌గా వీడియో చూడండి, స్కిప్ చేయకండి అస్సలు. స్టవ్ వెలిగించుకొని బగోని పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసి పెట్రోలియం జెల్లీని ఇందులో వేయాలి. పెట్రోలియం జెల్లీని మొత్తం కంప్లీట్‌గా ఇందులో వేయాలి. వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్‌లో ఉంచాం కదా, అలానే ఉండనివ్వాలి. పెట్రోలియం జెల్లీ అనేది మెల్లిగా కరుగుతుంది. టోటల్‌గా కరిగేంత వరకే మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి అలానే ఉంచేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసిన తర్వాత మనం కలర్‌ని ఇందులో యాడ్ చేసిన తర్వాత మనం స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అది మొత్తం కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేయాలి. ఇందులో సెంట్ యాడ్ చేసుకోవాలి. కలర్ అండ్ సెంట్ 2 యాడ్ చేసేసాం కదా, యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత బయట గాలికి అలానే వదిలేసేయాలి. వదిలేస్తే అది మెల్లిగా గట్టిగా పడుతుందనమాట. చూడండి, స్లోగా వాజ్‌లిన్‌లా తయారవుతుంది గదా, ఇలా గట్టి పడుతుందనమాట. స్లోగా కొంచెం టైం పడుతుంది. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం కంప్లీట్‌గా తయారైపోయింది. మనం ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలి. డబ్బాలో వేసిన తర్వాత మనం గాలికి అలానే పెట్టేస్తే అలా గట్టిగా అయిపోతుంది. ఇది కంప్లీట్‌గా గట్టిపడాలంటే చాలా టైం పడుతుంది. మనం వెయిట్ చేయాలి. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు మనం వాజ్‌లిన్‌ని. ఆల్రెడీ కాళ్ళు, చేతులు పగలడం స్టార్ట్ అయిపోయినాయి గదా, ఇలా తెచ్చి చేసుకుంటే ఏంటంటే మనకెక్కువ సరిపోతుందనమాట ఈ వింటర్ అయిపోయే వరకి. నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఇలానే తయారు చేస్తాము వాజ్‌లిన్. అవుట్‌పుట్ వచ్చేసి నేనిప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి ఈ వీడియో అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్ట్ ఆల్వేస్.